ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన నుంచి కానీ ఒక్క బీసీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. దీన్ని ఎలా చూస్తారు? తెచ్చుకోండి, కెపాసిటీ ఢిల్లీకి పోండి, రాజకీయం చేసుకోండి, తెచ్చుకోండి. ఎవరు అంటున్నారు? వద్దనైతే మేము అయితే ఆపట్లేం కదా. పద్మారెడ్డి V5 సీఈఓగా ఎందుకు కాలేదు అంటే నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు. నేను బీసీ అంటే జనాలు ఎందుకు ఓట్లేస్తారు? ప్రజలు ఎందుకు పిచ్చోళ్ళ? బీసీ అనగానే ఓటేస్తానికి ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మనం చూపిస్తే కదా ఓటేసేది. ఈరోజు బీసీలో ఉన్న దగ్గర మాత్రం బీసీలు గెలిచిండ్రా, పోయిండ్రా? ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది చేసిండ్రు? నేను కూడా ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నేను ఓపెన్ స్టేట్మెంట్ చాలా మందికి చెప్పేది కూడా ఇదే. ప్రతి ఒక్క లేడీ కూడా రెడ్డి అని చెప్పుకోవాలి. చిన్న జరిగిన కులగణనలో ఓసీలను ఎక్కువ చేసి చూపించారనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాదన, ఆరోపణ. మీరు గుడ్డి లెక్కలతోని, గుడ్డి ఆలోచనతోని ఏదో మేము అప్పుడు 90 ఏళ్ల క్రితం ఇంతమంది ఉన్నాం కాబట్టి మనిషికో ఇద్దరిని కన్నా ఇంతమంది అవుతాం అనుకుంటే ఎట్లా లెక్కలు అవుతుంది? అవన్నీ గుడ్డి లెక్కలు కాబట్టి కదా. ఈ కులగణన తర్వాత కులం అనే మాట రావద్దు. ఇన్ని రోజులు మనం ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, బహిరంగంగా కూడా కొట్లాడుకునే స్థితికి ఎందుకు దిగజారుతున్నారు అంటే మేము సంఖ్యాపరంగా మేము ఎక్కువ. ఇప్పుడు కులాల వ్యవస్థ ప్రాతిపదికన చూస్తేనే రిజర్వేషన్లలో వీళ్ళకు న్యాయం జరగట్లేదు కింది కులాలకు. అలాంటిది మొత్తం కుల వ్యవస్థనే నిర్మూలించేస్తే మరి వాళ్ళ కోసం కూడా మేమే కొట్లాడుతున్నాం ఈరోజు. నీ జాతిలో ఉన్న వాళ్ళకు, నీ కులంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మేమే మాట్లాడుతున్నాం ఈరోజు. రెడ్లే మాట్లాడుతుర్రు, ఎవరికి ఉండదు. ఈ రోజున్న గవర్నమెంట్ చేయలేకపోతుంది కదా. అది ఆ రోజుల్లో ఉన్న రెడ్లు ఎట్లా చేస్తారు? రెడ్లను ఎట్లా మీరు తప్పు బట్టి మాట్లాడతారు? బీసీల కోసం ఉద్యమిస్తున్న ఒక నాయకుని పట్ల మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? బీసీ సంఘం మొత్తం, బీసీ సమాజం అంతా నీ అనుకున్నట్టు నా మాట మొత్తం వేదము మొత్తం బీసీ సమాజం మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడతావు? మా సొమ్ము 1,20,000 కోట్లు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీ మీరు దాక్కుంటా మమ్మల్ని దాగమంటారా? పోనీ చిల్ల ఏదో ఒర్లుకొని అనుకున్నాం. కానీ ఇంకా మాట్లాడుతుంటుంటే తట్టుకోలేక ఒకరోజు నేను మీరు చెప్పే దాని ప్రకారం బహుజనులకు ఆలోచన శక్తి తక్కువ.